గుళ్ళో పూజారి గారు అలా అన్నందుకు మీరు చాలా అప్సెట్ అయినట్టున్నారు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఇవిగోండి తాళాలు. అక్కడ పెట్టండి. అతిగా మాట్లాడేవాళ్లన్నా, స్నేహం ముసుగులో అతి చనువు చూపించేవాళ్లన్నా నాకు అసహ్యం. ఊసర వెళ్ళి తన ఫ్రెండ్ ముందోలాగా నా ముందొకలాగా రంగులు మారుస్తూ నాటకాలు. ఛే! స్వప్న, రాంప్రసాదేడి కాఫీ తెచ్చేలోగానే వెళ్ళిపోయాడా? ఆంటీ కాఫీ తెస్తారు ఉండండి అని చెప్పాను కూడా. వినిపించుకోకుండా ఏదో అర్జెంటు పనుందని వెళ్ళిపోయారు. అర్చన, అమ్మా అర్చన, అర్చన. రాదమ్మా. అర్చనేది? ఎక్కడుంది వదిన గారు? రాదమ్మా. నువ్వు? నేనే వదిన గారు. నా కూతురు కోసం వచ్చాను, నా అర్చన కోసం వచ్చాను. ఏది? ఎక్కడుంది? ఇంకెక్కడ అర్చనమ్మా, ఎప్పుడు వెళ్ళిపోయిందిగా. వెళ్ళిపోవడం ఏంటి? తిరిగి వచ్చేసింది కదా. మీరు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నారా ఏంటి? రాదమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్చన తిరిగి రావడం ఏంటి? వదిన గారు, ఇంకా ఎందుకు నన్ను ఆట పట్టించాలని చూస్తున్నారు? అర్చన తిరిగి వచ్చేసింది. అల్లుడి గారితో కలిసి ఇప్పుడు సంతోషంగా ఉంది. తలుచుకుంటుంటేనే నా మనసు ఆనందంతో పొంగిపోతుంది. ఏమైతేనే ఇన్నాళ్ళకి ఆ దేవుడు కరుణించాడు. వాళ్ళిద్దరిని మళ్ళీ ఒకటిగా చేశాడు. రాదమ్మా, నీ కలగాని వచ్చిందా ఏమిటి? కలేమిటి వదినా? అంటే అర్చన రాలేదా? రాలేదు. మనకంత అదృష్టం లేదు రాదమ్మా. రాలేదా? రాకపోవడం ఏంటి? అర్చన్ని, అల్లుడు గారిని నేను ఇంతకు ముందే గుళ్ళో చూశాను కదా. రాదమ్మా, ఏమిటి నువ్వనేది? అవును వదిన గారు, వాళ్ళిద్దరిని శివాలయంలో ఇంతకు ముందే నేను చూశాను. ఇద్దరు పక్కపక్కనే నడుస్తూ ఎంత సంతోషంగా కనిపించారో తెలుసా? నేను అర్చన అర్చన అని పిలుస్తుండగానే వచ్చేశారు. అందుకే సరాసరి గుడి నుంచి ఇక్కడికి వచ్చేశాను. కానీ మీరేమో రాలేదు అంటున్నారు. ఊహలు కలలు ఎప్పుడూ అందంగానే కనిపిస్తాయి రా. అయ్యో, నేను చెప్పేది నిజం వదిన గారు. అర్చన్ని, అల్లుడు గారిని ఈ కళ్ళతో చూశాను. ఏంటి, నా మాటలు మీరు నమ్మడం లేదా? నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? వదినా, ఒక్కసారి అల్లుడి గారిని పిలవండి. అరుగు, మాటల్లోనే వచ్చేశారు. ఏది బాబు, అర్చనేది? అత్తయ్య, అర్చన ఏంటి? ఏంటేంటి బాబు, నువ్వు ఇప్పుడు గుడి నుంచే వస్తున్నావు కదా? అవును, అయితే అదేంటి బాబు అలా మాట్లాడుతున్నావు? నువ్వు అర్చన కలిసే కదా గుళ్ళో కనిపించారు. నేను మీ ఇద్దరిని చూసి పిలుస్తుండగానే నన్ను చూడకుండానే మీరు వెళ్ళిపోయారు. అందుకే ఆ ఆనందాన్ని పట్టలేక ఇక్కడికి వస్తే అర్చన లేదు అంటున్నారేంటి? లేనిది
లేదు అని చెప్పాలి కదా అత్తయ్య. బాబు అంటే అర్చన రాలేదు అత్తయ్య. ఈ దౌర్భాగ్యుడికి అంత అదృష్టం లేదు. మరి నేను గుళ్ళో మీ పక్కన చూసింది రాదమ్మా, ఎవరిని చూసి ఎవరనుకున్నావో. కాదు, నా కళ్ళు నన్నెప్పటికీ మోసం చేయవు. అర్చనే, నా అర్చనే అల్లుడు గారి పక్కన నడుస్తూ. అత్తయ్య, మనసు బాగుండకే నేను ఇవాళ గుడికి వెళ్ళాను. నా అర్చన తిరిగి రావాలనే ఆ దేవుడికి దండం పెట్టుకుని తిరిగి వస్తున్నాను. అంటే బాబు. అత్తయ్య, మిమ్మల్ని చూస్తే నాకు బాధేస్తుంది. ప్రతి క్షణం అర్చన్నే తలుచుకుంటున్న మీరు ఎవరిని చూసినా అదే భ్రమలో ఉన్నారు. అందుకే మీకు ఎలా అనిపిస్తుందేమో. కాదు బాబు, ఎవరో అయితే మీ పక్కన ఎందుకు నడుస్తుంది? రాదమ్మా, గుళ్ళో ప్రదక్షిణ చేసే వాళ్ళని చూస్తే పక్కపక్కనే నడుస్తున్నట్లు కనిపిస్తారు కదా. పైగా నువ్వు అర్చన్నే తలుచుకుంటూ ఉండుంటావు. అవునా? మరి నా అర్చన? లేదత్తయ్య, దేవతలాంటి అర్చనకి అన్యాయం చేసిన దుర్మార్గుని నేను. తను రాదు. ఈ జన్మకి నన్ను క్షమించదు. నేను చూసింది నిజం కాదా? ప్రేమపడ్డానా? అర్చన నా బిడ్డ రానే లేదా? రాదమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో. సాధించాను మమ్మీ. అనుకున్నది అనుకున్నట్టు స్టెప్ బై స్టెప్ సాధించాను. నా చిరకాల ప్రత్యర్థి అర్చన బతుకును నాశనం చేసేందుకు లాస్ట్ అండ్ ఫైనల్ షాట్ని త్వరలో కొట్టబోతున్నాను. మాఘమాసంలో మంగళ వాయిద్యాలు కాదు, మృత్యుఘంటికలు. అర్చన జీవితాన్ని అంతం చేసే మృత్యుఘంటికలు మోగించబోతున్నాను. సౌందర్య, ఎవ్వరికీ ఎక్కడా చిన్న అనుమానం రాకుండా ఎలా మేనేజ్ చేశావు? దట్ ఈజ్ సౌందర్య. మనసులో ఆలోచించిన దాన్ని మాటల్లో చెప్పకూడదు. రహస్యంగా వేసిన ప్లాన్ని ఫినిషింగ్ టచ్ ఇచ్చేదాకా లీక్ అవ్వకూడదు. బుల్లెట్ని శత్రువు గుండెల్లో దింపేదాకా చిరునవ్వు నవ్వుతూనే ఉండాలి. చెస్ నేను చేస్తుంది కూడా అదే. నువ్వు చెప్పేది వింటుంటే నా ఒళ్ళు పులకరించిపోతోంది. ఆ నిశ్చితార్థ దృశ్యాన్ని నా కళ్ళారా చూడలేకపోయానే అని చెప్పలేనంత దిగులుగా ఉంది. ఏది ఇంకోసారి వర్ణించి చెప్పు. నా భూతో నా భవిష్యత్తి అన్నట్టు ఇప్పటిదాకా చరిత్రలో ఎక్కడా కని విని ఎరుగని నిశ్చితార్థం. భర్త కళ్ల ముందే భార్యకి మరో మగాడితో ఎంగేజ్మెంట్. గ్రేట్, రియల్లీ గ్రేట్ మమ్మీ. సౌందర్య, అర్చన కంటే ఇప్పుడు గతం గుర్తులేదు కాబట్టి మీ బావగారిని చూసి ఉలిక్కి పడలేదు. మరి మీ బావగారు ఆ కళ్యాణ్ పక్కన అర్చన్ని చూశాక ఉలిక్కిపడ్డాడు, షాక్ అయ్యాడు, నివ్వెరపోయాడు, దిగ్భ్రాంతి చెందాడు. హ, ఇలాంటి పోలికలు ఎన్ని చెప్పినా ఆ క్షణంలో మా బావగారి ముఖంలోని ఫీలింగ్స్ ని వర్ణించడానికి సాధ్యమే కాదు. ఆకాశం బద్దలై పిడుగుపడ్డట్టు, భూకంపం వచ్చి కాళ్ల కింద నేల కదిలిపోయినట్టు ఒక్కసారిగా గుండె పగిలి రక్తం కన్నీళ్లుగా ప్రవహించినట్టు. ఓహో! పంతులు గారు వధూవరుల మీద అక్షంతలు చల్లండి అని పిలిస్తే అప్పుడు చూడాలి మా బావగారి కళ్లల్లోని బాధని,
బయట పెట్టలేని ఆవేదనని. అంటే మీ బావగారే ఆ కళ్యాణ్ పక్కన కూర్చున్న అర్చన మీద అక్షింతలు చల్లాడు. అంతేకాదు మా జంట ఎలా ఉంది అని కళ్యాణ్ అడిగితే పాపం కన్నీళ్లను మింగుతూ కన్నుల పండుగలా ఉంది అన్నాడు. మేక్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంది అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు మమ్మీ. మ్మ్? మ్మ్. మమ్మీ ఇప్పుడైతే నవ్వుతున్నాను కానీ ఆ క్షణంలో అయితే ఎక్కడ మా బావగారు నన్ను చూసేస్తారో, ఎక్కడ నా ప్లాన్ కాస్త ఫ్లాప్ అవుతుందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సౌందర్య, మీ బావగారి సంగతి సరే, తన్ని చూసిన అర్చన ఎలా రియాక్ట్ అయింది? ఇంకెలా రియాక్ట్ అవుతుంది? నేనే నీ మొగుణ్ణి అంటూ తన చేతులు పట్టుకున్నవాడు తన నిశ్చితార్థానికే వచ్చి తనకి కాబోయే భర్తకి స్నేహితుడిగా పరిచయం అయితే ఒళ్ళు మండిపోయింటుంది. చూపులతోనే కాల్చి బూడిద చేసేంతగా అసహించుకునుంటుంది. అవునా? ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది మమ్మీ. దాంతో పాప మా బావగారు నీ సుఖమే నే కోరుకున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా అనే ఎక్స్ప్రెషన్తో ఎగ్జిట్ అయిపోయాడు. కానీ సౌందర్య, నాకో చిన్న డౌట్. మీ బావగారు అర్చన తన్ని అసహించుకుంటుంది అనుకున్నంత వరకు ఓకే, కానీ అర్చన తన గతాన్ని మర్చిపోయింది అనే నిజాన్ని తెలుసుకుంటే చాలా డేంజర్. అదే గనక జరిగితే తను పెళ్లి చేసుకోబోతోంది తన స్నేహితుడి భార్యనేనని కళ్యాణ్కి తెలిసిపోతే మొత్తం ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. నో నో మమ్మీ, అలా జరగడానికి వీల్లేదు. అలాంటి ప్రమాదం జరగకుండా ఆపేందుకు ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? మిత్రభేదం. రామ్ ప్రసాద్ కళ్యాణ్ల స్నేహాన్ని చెడగొట్టడం. ఎస్ ఎస్ మమ్మీ, యు ఆర్ రైట్. వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ని చెడగొట్టాలి. చెడగొడతాను. పెళ్లి ముహూర్తానికి ముందే ప్రాణ స్నేహితుల్ని బద్ధ శత్రువుల్లా మారుస్తాను. చూడనట్టే వెళ్ళిపోతున్నావు. అది నేను నిజంగానే చూడలేదు. ఓకే ఓకే, కూర్చో. వద్దు కళ్యాణ్, యూ క్యారీ ఆన్. ఏంటి, స్వప్న ఏమని అనుకుంటుందనా? తను ఎప్పటికీ అలా అనుకోదు. ఎందుకో తెలుసా? మా ఇద్దరి ఇష్టాలు సేమ్ టు సేమ్ కాబట్టి. కూర్చో మ్యాన్, కూర్చో కూర్చో. బెరర్, చెప్పండి సార్. స్వప్న చెప్పు, ఏ ఫ్లేవర్ కావాలి? వెనిలా, స్ట్రాబెరీ, బటర్ స్కాచ్, టూటీ ఫ్రూటీ, చాయిస్ ఇస్ యువర్స్. మీ ఇష్టం. మళ్ళీ నా ఇష్టమేనా? ఓ ఓకే ఓకే, అయితే మన ఇద్దరికి బటర్ స్కాచ్ తెప్పిస్తాను. రామ్, మరి నీకు? వెనీలా. వెనీలా, ఓకే. బెరర్, 2 బటర్ స్కాచ్, 1 వెనీలా. ఓకే సార్. ఇంకేంటి రామ్, ఇప్పుడు చెప్పు. ఛా, ఒకరితో ఒకరికి మార్చి పారేసాడే. ఇంకా నయం, ఎంగిలి కాలేదు. కమా, తీసుకో. స్వప్న, టేస్ట్ ఎలా ఉంది? కూల్గా తీయగా ఉంది కదా? రామ్, ఒకే ఐస్ క్రీమ్
రకరకాల ఫ్లేవర్స్, ఒకే నచ్చిన మనిషి, రకరకాల ఫీలింగ్స్. ఈ ఫ్లేవర్స్ని, ఆ ఫీలింగ్స్ని 50-50 షేర్ చేసుకుంటేనే మ్యారేజ్ లైఫ్ తీయగా ఉండేది. ఏమ రైట్? రామ్, ఎక్కడో చదివాను, పెళ్ళాం అనే మాటలో ఉన్న మాధుర్యం, క్లోజ్నెస్ ఇంకే మాటలోనూ వినిపించదు. వైఫ్ అను, బీవీ అను, భార్య అను, అర్ధాంగి అను, ఆఖరికి ధర్మపత్ని అను, పెళ్ళాం అనే మాట ఇక్కడ టచ్ చేసినట్టు ఇంకే మాట అంత క్లోజ్గా టచ్ చేయదు. ఏం స్వప్న, అంతేనా? చూసావరా నా స్వప్న ఎలా సిగ్గుపడుతుందో? ఓకే ఓకే, లైఫ్ని, ఐస్ క్రీమ్ని కరిగిపోకముందే ఎంజాయ్ చేయాలి. అరే అటు చూడండి. అరే వెళ్ళిపోయింది. ఒక చిన్న పాప, ఎంత క్యూట్గా ఉందో. చబ్బీ చిక్స్, డింపుల్ చిన్, రోజీ లిప్స్, టీత్ విత్ కర్లీ హెయిర్, వెరీ ఫెయిర్, లవ్లీ టు. వా, అందరూ మగపిల్లాడే కావాలనుకుంటారు కానీ నాకు మాత్రం ఆడపిల్లే కావాలి. రామ్, మీ లల్లి లాంటి క్యూట్ బేబీని నెక్స్ట్ ఇయర్ కల్లా. ప్లీజ్. ఓకే ఓకే, ఇక మాట్లాడు. అటాక్. వావ్, అదిరింది. నీ ఇష్టం. మళ్ళీ నా ఇష్టమేనా? రామ్, ఇంతసేపు ఏంటి? చూడు, నీ ఐస్ క్రీమ్ కాస్త కరిగిపోయింది. కరిగిపోయింది. పోనీ ఇంకోటి తెప్పించునా? వద్దు, నాకింతే ప్రాప్తం. గాన్ ఈజ్ గాన్. పాపం రామ్కి తన భార్య గుర్తొచ్చినట్టుంది. వెళ్దామా? రామ్, రామ్,
పద. పిల్ల కత్తిలా ఉంది కదరా. లేదురా, కసెక్కించేలా ఉంది. ఇంకా పెళ్ళైనట్టు లేదురా. పెళ్లి కాకపోతేనే బాయ్ ఫ్రెండ్తో వస్తుంది కదా, అన్నీ తెలిసే ఉంటాయి. రేయ్, ఏం కూసారా? ఏయ్, దాన్నంటే నీకేంట్రా? అదేమన్నా నీ డార్లింగా నీ పెళ్ళమా? రేయ్, యు రాస్కల్! ఎందుకు కొట్టినావ్? దాన్నంటే నీకేంట్రా కోపం? రేయ్, అమ్మా, రామ్, ఆగు, ఆగు. ఏమైంది? ఈ రాస్కల్స్ స్వప్న గురించి కామెంట్ చేస్తున్నారు. ఓకే ఓకే, అర్థమైంది. ఏయ్, తిన్న చాలా, ఇంక వెళ్ళండి. వీడి డార్లింగ్ కామెంట్ చేస్తే వాడికేంట్రా? 2 in 1 కేసేమోరా. ఇద్దరు కలిసి ఒకదానే మెయింటైన్ రేయ్, చేస్తున్నారేమో. ఏం కూసారా మిమ్మల్ని? రామ్, వదులు, 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 రామ్, వదలరా. అబ్బా, వదలరా. వదిలే. వదిలేయ్. ఏయ్, వెళ్ళండి, వెళ్ళండి. ఏయ్, వెళ్ళండి, వెళ్ళండి. చంపేస్తాను ఏయ్, రామ్. రాస్కల్. ఏంటి ఆవేశం? ఆ రాస్కల్స్ ని కూల్. సిటీలో ఇలాంటివన్నీ మామూలే కదా. మామూలా వాళ్ళని రామ్, కామెంట్ చేసిన వాడిని అలా కొడుతూ పోతే లైఫ్ మొత్తం కొట్లాటకే సరిపోతుంది. రా, రమ్మంటుంటే. కమన్ స్వప్న, నువ్వు వెనక్కి కూర్చో. కమన్, కమాన్ ఐసే, కూర్చో. భార్య రూపవతి శత్రువు అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది. అందమైన ఆడపిల్ల పక్కన ఉండడం మగాడికి ప్రివిలేజ్ మాత్రమే కాదు, అప్పుడప్పుడు డేంజర్ కూడా. ఏమండి, కళ్యాణికి స్వప్నకి నిశ్చితార్థం కూడా జరిగిపోయిందండి. ఏంటండి, నిమ్మకు నీరెత్తినట్లు ఊ కొడితే ఏంటి అర్థం? అసలు మీ తండ్రి కూతుళ్ళు ఏమనుకుంటున్నారండి? సింధు అంటే చిన్నపిల్ల. కథల్లో చదివినట్టు, సినిమాల్లో చూసినట్టు జీవితంలో కూడా జరుగుతుందనే భ్రమలో ఉంటే ఉండొచ్చు. కానీ అనుభవం, విచక్షణ, జ్ఞానం అన్నీ ఉన్న మీరు కూడా మీ కూతురు తానా అంటే తందానా అంటూ వంత పాడుతున్నారు. అసలేంటండి? కళ్యాణికి స్వప్నకి జరగబోతుంది బొమ్మల పెళ్లి కాదండి. తెలుసు సులోచన, అందుకే ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను. మీరెలానే ఆలోచిస్తూ ఉండండి. నిశ్చితార్థం జరిగినట్టే వాళ్ళ పెళ్లి కూడా జరిగిపోతుంది. ఏడాది తిరగకుండానే ఆ స్వప్నకి కడుపు పండి ఓ బిడ్డని కూడా కంటుంది. మన సింధు మాత్రం మూడులా ఒంటరిగా ఉండిపోతుంది. సులోచన, ఏమిటా మాటలు? మాటలు కాదండి, నా గుండెల్లో రగులుతున్న మంటలు. ఎన్ననుకున్నాను, ఎన్నెన్ని ఊహించుకున్నాను. ఒక్కగానొక్క కూతురు, అది ఇష్టపడ్డ దాని బావతోనే దాని పెళ్లి జరిపించి మురిసిపోవాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి బావా బావా అంటూ కళ్యాణ్ చుట్టూ తిరిగిన మన సింధు ఆ కళ్యాణికే భారీగా లక్షణంగా కాపురం చేసుకుంటుంటే చూసి మురిసిపోవాలనుకున్నాను. కానీ ఏది ఏదీ లేదు. అసలు మన సింధుకి పెళ్లి గీత ఉందో లేదో అర్థం కావటం లేదు. సులోచన, కన్న తల్లివి, అంత మాట అనొద్దు. పైన తదాస్తు దేవతలుంటారు. నాకు మాత్రం బాధగా లేదనుకున్నావా? నేను మాత్రం లోపల దిగులతో కృంగిపోవట్లేదనుకున్నావా? కానీ ఏం చేస్తాను, మేనలుడు కదా అని కళ్యాణ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. అల్లుణ్ణి చేసుకుందామని
వాడి మీద లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాను. కానీ చివరికి నా కూతుర్ని కాదని ఎవరో దిక్కుమాలిన దాన్ని ఇష్టపడితే నేనేం చేయాలి? అక్షింతలు చల్లి ఆశీర్వదించండి. బాజా భజంత్రీలు వింటూ మురిసిపోండి. సింధు, అవును మమ్మీ, మీరు అక్షింతలు వేసి ఆశీర్వదించేది ఎవరినో తెలుసా? పెళ్లి కూతురిగా ఉన్న నన్ను, నా మెళ్ళో తాళి కట్టబోయే కళ్యాణ్ బావని. మీరు బాజా భజంత్రీలు వింటూ మురిసిపోయేది ఎవరి పెళ్లిలోనో తెలుసా? సింధు వెడ్స్ కళ్యాణ్, మా పెళ్లిలో. విన్నారండి దాని మాటలు? అవతల నిశ్చితార్థం కూడా జరిగిపోయాక మమ్మీ, టెన్షన్ పడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఆ పెళ్లి జరగని పెళ్లి. బావ నావాడు. ఫైనల్ గా ఈ సింధుకే దక్కుతాడు. సింధు, ఎస్ డాడ్. మమ్మీని చూసి అనవసరంగా మీరు కూడా దిగులు పడకండి. సౌందర్య స్కెచ్ చేసిందంటే అనుకున్నట్టుగా జరిగి తీరుతుంది. కాదంటాం లేదమ్మా. కానీ మీ అమ్మ భయపడటంలో కూడా అర్థం ఉంది. ఒకవేళ అనుకున్నట్లుగా జరగకపోతే? నో, జరుగుతుంది. జరిగి తీరుతుంది. బావని దక్కించుకోవడం కోసం నేను ఏమైనా చేస్తాను. మీ కూతురు పెళ్లి సేమ్ డే, సేమ్ టైం, సేమ్ ముహూర్తానికి మీ మేనల్లుడితోనే జరుగుతుంది. సో పెళ్లి పనులు మొదలు పెట్టండి. ఇంటికి రంగులు వేయించండి, శుభలేఖల్ని ప్రింట్ చేయించండి, బంధువుల్ని స్నేహితుల్ని ఆహ్వానించండి. మీ కూతురి కళ్యాణం జరిగేది కళ్యాణ్ బావతోనే. ఓకే, బాయ్. అమ్మా ఇచ్చుడు. బాగుంది, కానీ దానికంటే ఇది సింపుల్గా ఉంది చూడు. ఓ నైస్. ఏం స్వప్న, ఇది నీకు నచ్చిందా? హ, ఏంటి ప్రతిదానికి నీకు నిజంగా నచ్చితేనే ఓకే చేసేది. అబ్బా, ఎన్ని వెరైటీలు చూపిస్తే ఎలా రా సెలెక్ట్ చేసేది? దీన్నేమో మరీ ఓల్డ్ ఫ్యాషన్లా ఉంది అంటావు, ఇలాంటిది చూపిస్తే మరీ నార్త్ ఇండియన్ స్టైల్లా ఉంది అంటావు. ఇలాగైతే శుభలేఖల సెలెక్షన్ పూర్తయ్యేది ఎప్పుడు? నువ్వు చెప్పింది రైటేనమ్మా. ఇన్ని వెరైటీస్ చూపించినందుకే ఇంత కన్ఫ్యూజన్. సింపుల్గా చాయిసే లేకుండా స్వప్నను చూపించి నాకు నచ్చిందమ్మా అంటే ఓకే చేసినట్టు నేనే ఓ కార్డును చూసి ఆ కార్డును మాత్రమే తెచ్చి చూపిస్తే ఈ పాటికి నువ్వు ఓకే అనేసేదానివి కదూ. విన్నావా రామ్ నీ ఫ్రెండ్ మాటలు? నాకు చాయిసే ఇవ్వడంట. అమ్మా ఏదో మాట వరుస కన్నాను. నేను కూడా మాట వరుసకే అంటున్నాను లేరా. స్వప్న నీ చాయిసే కాదు, నా చాయిస్ కూడా. చూసావరా మా అమ్మ ఎంత మంచిదో. అన్నింటికీ తల ఊపితే అమ్మ మంచిది, లేకపోతే లేకపోయినా అనే మాట రానే రాదు. ఎందుకంటే నా మనసేంటో మా అమ్మకు బాగా తెలుసు. వెన్న పూసింది చాలేరా. స్వప్న ఇలా కాదు గాని అందరికీ స్ట్రాంగ్ కాఫీ తీసుకురా, తాగాక అప్పుడు సెలెక్ట్ చేద్దాం. అమ్మా శుభలేఖలు సెలెక్ట్ చేయడానికి ఇంత టైం పడుతుంది, మరి రేపు స్వప్నకి పెళ్లి పట్టు చీరలు సెలెక్ట్ చేయడానికి ఇంకెంత టైం పడుతుందో? నీకా కంగారే అక్కర్లేదు, ఎందుకంటే పట్టు చీరల సెలెక్షన్కి నిన్ను తీసుకెళ్ళటం లేదు. అమ్మయ్యా బతికించారు. లేకపోతే అదేదో సినిమాలో చూపించినట్టు మీ చీరల సెలక్షన్ పూర్తయ్యేసరికి నాకింత బారెడు గడ్డం పెరిగేదేమో కదరా. ఆంటీ, స్వప్న కూర్చోమ్మా.
రామ్, ఇక లాభం లేదు కానీ నువ్వే ఓ మంచి కార్డుని తీసి సెలెక్ట్ చేయి. నేనా? నువ్వు ఏది సెలెక్ట్ చేస్తే అది నాకు ఓకే. ఇది చూడు. వావ్, బ్యూటిఫుల్. చాలా బాగుంది. ఏం స్వప్న, ఇది నీకు ఓకేనా? ఏం స్వప్న, రామ్ సెలెక్ట్ చేసిన ఈ కార్డు బానే ఉంది కదా? నాకు నచ్చలేదు. ఈ కార్డు తప్ప మీరింకేది సెలెక్ట్ చేసినా నాకు ఓకే. విన్నావరా, స్వప్నకి నేను సెలెక్ట్ చేస్తే తప్ప ఏది నచ్చదు. మరెందుకు ఆలస్యం, త్వరగా కానీ. ఇది నాకు ఓకే. నీకు ఓకేనమ్మా? ఓకే. రామ్, నీకు? నీ సెలక్షన్ చాలా బాగుంది. ఇప్పుడేంటి బాబు, నీ ఫ్రెండ్ టేస్ట్ ఏంటో, ఎంత చక్కడిదో స్వప్నని సెలెక్ట్ చేసుకున్నప్పుడే తెలిసిపోయింది. నాకు నచ్చలేదు. ఈ కార్డు తప్ప మీరింకేది సెలెక్ట్ చేసినా నాకు ఓకే. పూజారి గారు, మేమిద్దరం భార్యాభర్తలం కాదు. నాకింకా పెళ్లి కాలేదు. అతిగా మాట్లాడేవాళ్లన్నా, స్నేహం ముసుగులో అతి చనువు చూపించేవాళ్లన్నా నాకు అసహ్యం. బెనర్జీ, హలో సార్. హలో బెనర్జీ. ఏంటి బెనర్జీ అలా డల్గా ఉన్నావేంటి? ఏం లేదు సార్. పర్లేదు చెప్పు. నేను మీ రామ్ ప్రసాద్కి బెస్ట్ ఫ్రెండ్ని. నాతో చెప్తే మీ సార్తో చెప్పినట్టే. ఏంటి సమస్య? సమస్య అంతా మా సారే సార్. బెనర్జీ? అవును సార్. నేను మా వర్కర్స్ అందరం కలిసి ఫ్యాక్టరీని రీఓపెన్ చేయాలని ఎన్నో కలలు కన్నాం. కానీ ఏమైంది? ఫ్యాక్టరీని మళ్ళీ తిరిగి తెరవడానికి కావాల్సిన డబ్బు నేను ఇస్తానని చెప్పాను కదా. మీరెంతో ఉదారంగా ఆఫర్ ఇచ్చారు. కానీ మా రామ్
నిరాశలో కూరుకుపోయి అందుకోవడానికి సిద్ధంగా లేడు. అంటే నా వల్ల కాదు అంటున్నాను. ఇప్పుడు నేనున్న స్థితిలో బిజినెస్ గురించి ఆలోచించే శక్తిని పూర్తిగా కోల్పోయాను అంటున్నాను. నన్ను వదిలిపెట్టండి. నా కర్మానికి నన్ను వదిలిపెట్టండి. అంతే సార్, నేను మా వర్కర్స్ ఎంత చెప్పినా వినట్లేదు. ఓ, అర్థమైంది. డోంట్ వరీ బెనర్జీ, రామ్ నేను ఒప్పిస్తాను. సార్ నేను చెప్తున్నాను, మూతపడ్డ మీ ఫ్యాక్టరీ మళ్ళీ తెరుచుకుంటుంది. రామ్ ప్రసాద్ సారథ్యంలో మళ్ళీ లాభాల్లో నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఊసర వెళ్ళి తన ఫ్రెండ్ ముందోలాగా నా ముందొకలాగా రంగులు మారుస్తూ నాటకాలు. ఛే! రామ్, కళ్యాణ్ రారా. రామ్, ఏం నువ్వు చేస్తున్న పని? కూర్చో. బెనర్జీ వాళ్ళతో ఫ్యాక్టరీని తెరవనని చెప్పావాట? అవును. ఏంటి అవును? ఆ రోజు నా ముందే ఫ్యాక్టరీ తెరిచేందుకు ఒప్పుకున్నావు కదా. నేను హెల్ప్ చేస్తాను అంటే ఫ్రీగా కాదు, అప్పుగా తీసుకోవడానికి కూడా సరే అన్నావు కదా. ఇంతలోనే ఏమైంది? ఎస్ అన్న నువ్వే ఎందుకు నో అంటున్నావు? అది కాదు కళ్యాణ్. ఇంకేం చెప్పద్దు, నువ్వు ఫ్యాక్టరీ తెరుస్తున్నావు, దట్స్ ఆల్. నీకు ఇస్తానన్న డబ్బుకి చెక్ను రెడీ చేసి ఉంచాను, రేపు పొద్దున్నే వచ్చి తీసుకెళ్ళు. ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకో. ఇప్పుడు నా మనసేం బాగోలేదు. ఓకే, ఇప్పుడు బాగోలేదు. ఎప్పుడు బాగుంటుందో చెప్తావా? నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఎప్పుడు? కళ్యాణ్ చూడరాం, ఏదైనా రోడ్డుకి డెడ్ ఎండ్ ఉండొచ్చేమో కానీ మనిషి జీవితానికి డెడ్ ఎండ్ అనేదే లేదు. డెత్ అనేది వచ్చేదాకా. అంతా అయిపోయింది, ఇంకేమీ లేదనుకుని ఆగిపోతే బతుక్కి అర్థమే ఉండదు. ఆగిపోయిన చోటు నుంచే టర్న్ తీసుకుని ప్రయాణం మొదలు పెడితే మరో దారి కనబడుతుంది. ఈ ప్రపంచం ఎంత విశాలమైనదో అర్థమవుతుంది. మాటలు చెప్పినంత తేలిక కాదు బాధను భరించడం. బాధ ఎవరికి లేదు ఈ ప్రపంచంలో బాధ. బాధపడ్డానికి ఒక జన్మ కావాలనుకుంటే 7 జన్మలు చాలు, ఎన్నో వేల జన్మలు కావాలి. బాధపడుతున్నాను అంటూ బాధ్యతలను మర్చిపోతే మనల్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా క్షమించడు. కళ్యాణ్, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నాకు నా బాధ్యతల గురించి తెలియక కాదు, కానీ ఏంటి నీ ప్రాబ్లం? ఎన్నిసార్లు అడిగినా చెప్పు. ఒకప్పుడు నీ భార్యను ద్వేషించానని, అందుకే దూరం చేసుకున్నానని, ఇప్పుడు ఆమె మంచితనం గురించి అర్థం చేసుకున్నానని, పశ్చాత్తాపడుతున్నానని నువ్వే అంటున్నావు. ఏనాటికైనా నా భార్య తిరిగొస్తే చాలు అని అన్న నోటితోనే తన ఆచూకీ తెలిసింది, కానీ నన్ను చూస్తే అసహించుకుంటుంది, తను మరో పెళ్లి చేసుకుంటుందని తెలిసింది అంటావు. పోనీ నేను వెళ్ళి మాట్లాడి మళ్ళీ మీ ఇద్దరిని ఒక్కటి చేస్తాను అంటే
సిఫార్సులతో కాపురాలు చక్కబడవు అంటావు. నాకు దూరమైనా నా భార్య సుఖంగా సంతోషంగా ఉంటే అంతే చాలు అంటావు. ఓ పెద్ద త్యాగమూర్తిలా మాట్లాడతావు. మళ్ళీ అదే నోటితో నా మనసు బాగోలేదు, నేనేమీ చేసే స్థితిలో లేను అంటావు. నా బాధ్యతల గురించి నాకు తెలియక కాదు అంటావు. నిజంగా నువ్వు నీ బాధ్యతల గురించి తెలిసిన వాడివి అయితే కట్టుకున్న దాని గురించి ఆలోచిస్తూ కన్న వాళ్ళకి కన్నబిడ్డకు కూడా అన్యాయం చేయవు. అది అలా చెప్పు బాబు. జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీదట జరగాల్సిన దాని గురించి ఆలోచించు. తప్పదు అంటే నా మాట వినిపించుకోవడం లేదు. అమ్మా, విన్నావా? మీ అమ్మ గొంతులో ధ్వనిస్తున్న బాధ నీకు వినిపించదా? ఆవిడ కళ్ళలో గూడు కట్టుకున్న ఆవేదన కనిపిస్తుందా? రామ్, నీ స్నేహితుడిగా ఆఖరిగా ఒక్క మాట చెప్తాను విను. ఏ మనిషి అయినా తన గురించి తాను ఆలోచించుకుంటే తప్పులేదు, కానీ తన వాళ్ళ గురించి ఆలోచిస్తేనే బతుకు ధన్యమయ్యేది, జన్మకి అర్థం పరమార్థం లభించేది. నేను చెప్పాలనుకున్నది చెప్పాను, ఆ పైన నీ ఇష్టం. రేపు మార్నింగ్ నేను ఇస్తానన్న డబ్బుకి చెక్ రెడీగా ఉంటుంది. నువ్వు తప్పకుండా వస్తావనే నమ్మకంతో ఈ ఫ్రెండ్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. బాయ్. పెద్దాడా, చూసావురా, నీ భవిష్యత్తు బాగుండాలని కళ్యాణ్ ఎంతగా ఆరాటపడుతున్నాడో. నిజంగా అలాంటి ఫ్రెండ్ దొరకడం నీ అదృష్టంరా. అవును, కళ్యాణ్ లాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టమే. చూసావా మమ్మీ, ఎలా ఉంది నా షాపింగ్? కళ్ళు జిగేల్ జిగేల్ మంటున్నాయి కదా. ఇది చూడు, సూపర్గా లేదు? ఇది చూడు, అదిరిపోయింది కదా మమ్మీ. ఈ శారీ చూడు ఎంత బాగుందో. దీన్ని సెలెక్ట్ చేయడానికి 4 గంటలు పట్టింది తెలుసా. ఈ చీర కట్టుకొని ఈ నగలన్నిటినీ పెట్టుకొని కళ్యాణ మంటపంలో బావ పక్కన నేను పెళ్లి కూతురిగా సిగ్గుపడిపోతూ కూర్చుంటే ఆహా, ఆ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు కూడా చాలు కదూ. అబ్బా, ఏంటి మమ్మీ, నేనింతగా ఎగ్జైట్ అయిపోతుంటే నువ్వేంటి ఏం మాట్లాడకుండా నా ముఖం వంక అలా చూస్తున్నావు? చెప్పు మమ్మీ, ఇవేవీ నీకు నచ్చలేదా? అసలు నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా? సింధు, అంత మాటానికి ఈ అమ్మ ఎప్పుడూ కోరుకునేది నీ సంతోషాన్నే. నువ్వు పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలనే నా ఆశ. కాని ఆ ఆశ తీరుతుందో లేదో అని లోపల ఎక్కడో భయం, బెంగ, బాధ. మమ్మీ, మళ్ళీ మొదలు పెట్టావా? నీకెన్నిసార్లు చెప్పాలి? బాధపడటానికి భయపడటానికి ఏమీ లేదు. సౌందర్య చెప్పిన ప్లాన్ ప్రకారమే అంతా పక్కాగా జరిగిపోతుంది. ఏం జరిగిపోవటమో ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది. ఈ ప్లాన్ ఏమిటో, ఈ సస్పెన్స్ ఏమిటో, ఆఖరి క్షణం దాకా ఊపిరి బిగబట్టుకొని ఎదురు చూడటం ఏమిటో. మమ్మీ, ఎదురు చూడటంలో ఉన్న థ్రిల్ ఈ ప్రపంచంలో ఇంక దేంట్లోనూ ఉండదు. అది కూడా నచ్చిన వాడి కోసం. చూస్తూ ఉండు మమ్మీ, ఈ సింధు కోరుకున్న బావని ఎలా కొంగున కట్టేసుకుంటుందో, నీ కళ్ళ ముందే హ్యాపీగా ఎలా కాపురం చేస్తుందో. జస్ట్ వెయిట్ అండ్ సీ. అలాగే ఉండమ్మా, కాఫీ తెస్తాను. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, ఠామ్ ఠామ్ ఠామ్, తాళి కట్టవచ్చునంట,
తాళి కట్టవచ్చునంట తగని సిగ్గు నాకంట తాళి కట్టవచ్చునంట ఆహనా పెళ్ళి అంట. ఎక్కడేం చేస్తున్నావు? నీ గురించే ఆలోచిస్తున్నాను. ఈ ఇల్లు, ఈ ఆస్తి, ఈ సంపద ఆవిరైపోతే అప్పుడెలా అని బాధపడుతున్నాను స్వప్న. సౌందర్య, తలుచుకుంటేనే గుండె చెరువైపోతుంది, ఒళ్ళు మండిపోతుంది. అసలేం జరిగింది? ఆ దుర్మార్గుడు కళ్యాణ్ గారిని ముంచేసేలా ఉన్నాడు. ఏంటి నువ్వు చెప్పేది? అవునే, ఆ రామ్ ప్రసాద్ గాడి గురించి. నీ మీద పగతో నీ కాబోయే భర్తతో ఫ్రెండ్షిప్ చేశాడు. తన కష్టాలన్నిటినీ చెప్పి కళ్యాణ్ గారి మనసు కరిగిపోయేలా చేశాడు. జాలిని, సానుభూతిని సంపాదించాడు. వాటి విలువెంతో తెలుసా? అక్షరాల 25 లక్షలు. 25 లక్షలా? మరేంటనుకున్నావ్? ఏకంగా దుర్మార్గుడు మూతపడ్డ తన ఫ్యాక్టరీని మళ్లీ తెరిపించడానికి 25 లక్షలకి టెండర్ పెట్టాడు. నీ కళ్యాణ్ మనసు నీకు తెలిసిందే కదా. ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే అస్సలు భరించలేడు. అందుకే వాడు చెప్పిన కళ్ళబొల్లి కబుర్లకి కరిగిపోయి అంత డబ్బుని ఫ్రీగా ఇస్తానని ప్రామిస్ చేశాడు. నిజంగానా? ఈ సంగతి తెలిసినప్పటి నుంచి నాకు కంటి మీద కునికైనా లేదంటే నమ్ము. ఇలా ఖర్చు పెడుతూ పోతే కొండలైనా కరిగిపోతాయంటారు. అందుకే నువ్వు జాగ్రత్త పడాలి. నేనా? నేనేం చేయను? ఆయన డబ్బును ఆయన ఎవరికో ఇస్తే కాదనడానికి నేనెవర్ని? అయ్యో, ఎవరివేంటి స్వప్న? నువ్వు కళ్యాణ్కి కాబోయే భార్యవి, ఈ ఆస్తికి యజమానురాలువి. అంటే కళ్యాణ్ చేసే అపాత్రదానాల వల్ల నష్టం వస్తే అది నీకే, నీకు పుట్టబోయే పిల్లలకే. చూడు స్వప్న, నేను నీ ప్రాణ స్నేహితురాల్ని కాబట్టే నీ గురించి, నీ ఫ్యూచర్ గురించి ఇంతగా బాధపడుతున్నాను. అందుకే అసలు ఈ రామ్ ప్రసాద్ ఎవడు, వీడు కావాలనే కళ్యాణ్ గారికి ఎందుకు దగ్గరవుతున్నాడు అని సీక్రెట్గా ఎంక్వైరీ చేయించాను. ఆ ఎంక్వైరీలో వాడి గురించి కొన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఏంటవి? వాడో మేకవన్నె పులి, రక్తం తాగే రాక్షసుడు, పరమ నికృష్టుడు, భయంకరమైన శాడిస్ట్. కట్టుకున్న దాన్ని చిత్రహింసలు పెట్టి ఇంట్లోంచి తరిమేసిన చండాలుడు. అలాంటి నీచుడితో కళ్యాణ్కి స్నేహమా? వాడి కళ్ళబొల్లి మాటలు నమ్మి లక్షల డబ్బుని అప్పనంగా దోచిపెట్టడమా? ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఈవేళ 25 లక్షలు, రేపు 50 లక్షలు, ఆ తర్వాత 1 కోటి రూపాయలు. కళ్యాణ్ వీక్నెస్ ని వాడు క్యాష్ చేసుకుంటూ పోయి చివరికి నెత్తి మీద తడిగుడ్డ వేస్తే కష్టం నష్టం ఎవరికి? నీకేగా. స్వప్న, అందుకే చెప్పేది, మగాడు తప్పు చేస్తే ఆడది ఆ తప్పుని సరిదిద్దాలి. మగాడు తప్పటడుగు వేస్తే ఆడది అడ్డుకుని తీరాలి. నిండా మునిగిపోకముందే జాగ్రత్తపడు. స్నేహం పేరుతో ఆ దుర్మార్గుడు విసిరిన వలలోంచి ఎలాగైనా నీ కళ్యాణ్ణి రక్షించుకో. వెధవ డబ్బు పోతే పోయింది అనుకోవచ్చు, కానీ ఫైనల్గా వాడు కళ్యాణ్ గారికి హాని తలపెట్టి నిన్ను లొంగ తీసుకోవాలనుకుంటే అప్పుడేం చేస్తావు? ఆలోచించుకో. సింధు, నువ్వా? యా, నేనే. ఏంటిది? జస్ట్ తమాషాకి. తమాషానా?
ఒక్క క్షణం అదిరిపోయాను తెలుసా? సారీనే. షటప్. అబ్బా, సారీ చెప్పాక కూడా తిడతావేంటే? ప్లీజ్ సౌందర్య. ఇట్స్ ఓకే. ఇంతకీ నా కార్లోకి నువ్వెప్పుడెక్కావు? బావని చూద్దామనిపించి ఇంటికొచ్చాను. ఇంటి ముందు నీ కారు కనిపించింది. ఇంట్లో నువ్వున్నావంటే నేను ఎంటర్ కాకూడదు కదా, అందుకే నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఇలా దాక్కున్నాను. ఓ, మొత్తానికి భలే డ్రామా ఆడుతున్నావే. నీకోసమే కదా. అవుననుకో, నేనంటే నీ ఫ్రెండ్ని, అందుకే ఇంత కష్టపడి బావతో నా పెళ్లి చేయాలనుకుంటున్నావు. మరి ఆ స్వప్న మీద ఎందుకే నీకు అంత కోపం? కోపమా? కోపం ఏంటి? కోపం కాకపోతే మరేంటి? స్వప్నని పెళ్లి దాకా తెచ్చి దెబ్బ కొట్టబోతున్నావు అంటే ఇంకేంటి అర్థం? సింధు, నీకు కావాల్సింది నీ బావతో నీ పెళ్లి జరగడం. మిగతా విషయాలు నీకు అనవసరం. అఫ్కోర్స్ అది నిజమే అనుకో, కానీ నా పెళ్లి చేయడానికి స్వప్నని బలిపశువుగా ఎందుకు మారుస్తున్నావు అని. సింధు, అన్ని విషయాలు అందరికీ తెలియాల్సిన పని లేదు. అక్కర్లేని ఆరాటాన్ని తగ్గించుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే ఓకే, నువ్వేం చేస్తే నాకెందుకు, ఆ స్వప్న ఏమైపోతే నాకెందుకు? నాకు కావాల్సింది బావతో నా పెళ్లి. అది అంతవరకే ఆలోచించు. ఓకే, మరైతే సింధు వెడ్స్ కళ్యాణ్ అని శుభలేఖలు వేయించునా? వేయించి ఊరంతా ముందే పంచిపెట్టు. మన ప్లాన్ కాస్త బయటపడుతుంది. అప్పుడు మీ బావ నన్ను షటప్ అంటాడు, నిన్ను గెట్ అవుట్ అంటాడు. క్లైమాక్స్ ముందే ప్లాన్ లీక్ అయిపోయాక ఇక ఏ అడ్డు లేకుండా ఆ స్వప్న మెళ్ళో 3 ముళ్ళు వేసేస్తాడు. అమ్మో, మరందుకే నోరు మూసుకొని ఉండు అని చెప్పేది. సరే, కానీ సౌందర్య, సింధు వెడ్స్ కళ్యాణ్ అని శుభలేఖని చూసి మురిసిపోవాలని ఎంత ఆశగా ఉందో తెలుసా? అయితే ఒక పంచే. ఏంటి? శుభలేఖల్ని అచ్చుగుద్దించినా? శుభలేఖల్ని కాదు, ఒకే ఒక్క శుభలేఖని. మరి ఒక్కటేనా? చాలు, నువ్వొక్కదానివే చూసి మురిసిపోవడానికి ఒక్కటి చాలు. సింధు, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. కళ్యాణ్తో నీ పెళ్లి జరగాలంటే నేను చెప్పినట్టు వినక తప్పదు మరి. సరే, దాట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్. అయినా శుభలేఖలు నేను చేసుకుంటావే, తొందరలోనే నీ కళ్యాణ్ బావా నీ సొంతం అవుతుంటే. అవును, నా కళ్యాణ్ బావ నాకే సొంతం. నా కళ్యాణ్ బావ నాకు మాత్రమే సొంతం. తొందరెందుకే సుందరవదన, ముందుంది ముసళ్ల పండగ. అన్నపూర్ణ, అన్నపూర్ణ, వచ్చారా? మీకోసమే చూస్తున్నాను. ఈవేళ పని ఒత్తిడి బాగా ఉంది, అలసిపోయాను. కాస్త నీరసంగా కూడా ఉంది. ఆకలిస్తుంది అన్నపూర్ణ. అయ్యో, కాళ్ళు చేతులు కడుక్కురండి, భోజనం రెడీగా ఉంది. వద్దన్నపూర్ణ, ఓపిగ్గా లేదు. భోజనం రూమ్లోకి తీసుకురా. అలాగేనండి. నాకు ఆకలిస్తోంది. ఆమ్లెట్ కావాలి.
ఆమ్లెట్ కావాలి అన్నాను, వినిపించలేదా? వేసిస్తానమ్మా. కొంతసేపు ఆగు. మీ మావయ్య గారికి ఆకలేస్తుందన్నారు. ఆయనకి అన్నం పెట్టిన తర్వాత కాదు, ముందు ఆమ్లెట్ కావాలి. నా చేయి ఖాళీగా లేదు. అంత అర్జెంట్ అయితే నువ్వే వెళ్ళి వేసుకో. ఏంటి, నేను ఆమ్లెట్ వేసుకోవాలా? నో వే. మీరే వెయ్యాలి, నేను తినాలి ఇప్పుడే. సౌందర్య, కావాలని గొడవ చేయకు. గొడవ చేస్తుంది నేనా మీరా? ఆఫ్టర్ ఆల్ ఓ ఆమ్లెట్ చేసేవమని చెప్తే నువ్వు వేయమన్నప్పుడల్లా వేయడానికి, చేయమన్నప్పుడల్లా చేయడానికి నేనేం పని మనిషిని కాదు. మరి సింధు వాళ్ళ ఇంట్లో మీరు చేస్తుందేంటి? పని మంచిగా కాదా? అక్కడ అడ్డమైన చాకరీ చేస్తే లేదు గాని నాకు ఆమ్లెట్ వేసి పెట్టమంటే వచ్చిందా నొప్పి? సౌందర్య, అక్కడ నేను పని మనిషిని. జీతం తీసుకుంటున్నాను కాబట్టి వాళ్ళేం చెప్పినా చేస్తున్నాను. ఓహో, అంటే జీతం డబ్బులు తీసుకుంటే కాని పని చెయ్యరన్నమాట. చెయ్యను. అయితే ఆ ముష్టి 3000 నేను పడేస్తాను. నా ఇంటి పని మంచిగా చెయ్యండి. ఛీ, అత్తగారని అభిమానం ఎటూ లేదు. కనీసం సాటి మనిషిగానైనా మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఏ పని మంచిగా చేయమంటే రోషం పొడుచుకొచ్చిందా? నేను పని మనిషిని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డం లేదు. కానీ నీలాంటి కోడలికి అత్తగారిని చెప్పుకోవడానికి సిగ్గుతో తలదించుకుంటున్నాను. ఇప్పుడు మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం. నువ్వేం మమ్మల్ని ఉద్ధరించడం లేదు. మాటలు అనవసరం. ఆమ్లెట్ వేస్తారా వెయ్యరా? వెయ్యను. ఈ ఇంట్లో ఇక మీద నువ్వేం చెప్పినా చేయను. చెయ్యాలి, చేసి తీరాలి. నేను ఈ ఇంటికి యజమానురాల్ని. నువ్వు ఈ ఇంటికి మాత్రమే యజమానురాలివి. కానీ ఆయన నా పతిదేవుడు. నా బ్రతుకు ఒక అర్థాన్నిచ్చిన యజమాని, నా యజమాని. ఆయన తర్వాతే నువ్వైనా ఇంకెవరైనా.